ఒకప్పుడు ఒక సైంటిస్ట్ దెబ్బలకి కనుక్కున్న క్రీమ్ ఇప్పుడు ఫేస్ కి రాసుకునే క్రీమ్ గా ఎలా మారింది? మన ఇండియాలో ఫస్ట్ బ్యూటీ అడ్వర్టైజ్ చేసిన కంపెనీ ఏంటో తెలుసా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీ వల్ల ఎంత లాభం యూట్యూబ్ ఛానల్. థెరాన్ టీ పాండ్ ఒక అమెరికన్ ఫార్మసిస్ట్ మరియు వ్యాపారవేత్త. గోల్డెన్ ట్రెషర్ పేరుతో 1846లో థెరాన్ టీ పాండ్ ద్వారా యుఎస్ లో పేటెంట్ ఔషధంగా కనుగొనబడింది. ఇది చిన్న చిన్న దెబ్బలు, అనారోగ్యాలను నయం చేయగల హెజల్స్ అనే మొక్క నుండి దాని సారం ఉపయోగించడం మొదలుపెట్టాడు. హెజల్స్ అనేది ఒక మొక్క పేరు. ఇది ఉత్తర అమెరికాలో 3 జాతులు మరియు జపాన్, చైనాలో ఒక్కొక్క జాతి ఉన్నాయి. ఈ జాతి మొక్క హెమ్మమెలిడేసి అనే కుటుంబంలో ఒకటి. 1849లో తన ఫ్రెండ్స్ తో కలిసి టీటీ పాండ్ అనే కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ పెట్టిన తర్వాత 1852లో టీటీ పాండ్ చనిపోయాడు. ఆ తర్వాత 1910లో పాండ్స్ హీలింగ్ క్రీమ్ అనే పేరుతో ప్రచారం చేశారు. ఈ కంపెనీ ఓన్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ చేయడం మొదలుపెట్టింది. 1922లో అన్ని అమ్మకాలు అన్ని చోట్ల వరల్డ్ వైడ్ తగ్గిపోయాయి. ఎందుకంటే జాన్సన్స్ బేబీ కంపెనీ 1886లో పాండ్స్ కంపెనీకి గట్టి పోటీనిచ్చింది. ఆ తర్వాత 1923లో రొమేనియా క్వీన్ మేరీ యుఎస్ ని సందర్శించారు. ఆమెకి ఆ ప్రోడక్ట్స్ ఎంతగానో నచ్చి 1925లో ఆ కంపెనీకి ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ ని తమ సంస్థ తరపున దేశమంతా ప్రచురించి తమ వ్యాపారాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేశారు. ఒక దేశ రాణి వాడుతుందని తెలిసి జనాలంతా పాండ్స్ ప్రోడక్ట్స్ ని కొనడానికి ముందుకు వచ్చారు. 1930-40 నాటికి మొదటిసారిగా హీలింగ్ క్రీమ్ ఒక్కటే తయారు చేసిన ఈ పాండ్స్ కంపెనీ దేశంలో ఫస్ట్ టైం ఏంజల్ ఫేస్ అనే పేరుతో ఫేస్ పౌడర్ ని తయారు చేసింది. మన ఇండియాలో 1947లో ఫస్ట్ టైం పాండ్స్ ప్రోడక్ట్స్ అన్నింటినీ ఒక మోడల్ చేత అడ్వర్టైజ్ చేయించారు. ఆ తర్వాత చాలా రకాల ప్రోడక్ట్స్ ను తయారు చేయడం మొదలు పెట్టారు. పాండ్స్ కంపెనీ కాంపిటీటర్స్ గా ఉన్న లారియల్, లాక్మే, జాన్సన్స్, నివియా మొదలైన పోటీదారులకు గట్టి పోటీ ఇస్తూ మొదటి స్థానంలో ఉంది. దానికి సీక్రెట్ ఏంటంటే ఆ కంపెనీ యొక్క మెయిన్ మోటివ్ జెన్ వైట్ టెక్నాలజీతో ముఖం మీద ఉన్న మచ్చలను తగ్గించడం, యాంటీ ఏజింగ్ క్రీమ్స్, సీరమ్స్, ఫేస్ వాష్. ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కామన్ గా పనిచేస్తుందని చెప్పే ఒక మాట. ఇప్పుడు నీ వల్ల ఎంత లాభమో చూద్దామా? ఇండియాలో పాండ్స్ కొనుగోలు చేసి 5 కోట్ల మంది వాడుతున్నారు. సుమారు 5 కోట్ల మంది ప్రతి నెల 500 చొప్పున 12 నెలలు కొనుగోలు చేస్తారు. ఒక పర్సన్ కి నెలకి 500 ఖర్చు అనుకున్న సంవత్సరానికి 6,000 అయినప్పుడు 5 కోట్ల మందికి 30,000 కోట్ల లాభం వస్తుంది. ఇలా చూసుకుంటే పాండ్స్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఆ కంపెనీకి మన ఇండియా తరపున ప్రతి సంవత్సరం 30,000 కోట్ల లాభం. చాలా సంవత్సరాల నుంచి వాడుతున్న నాకే ఈ ప్రోడక్ట్ స్టోరీ తెలియదు. సో మీకు తెలిసి ఉండదు మేబీ. ఇన్ఫర్మేషన్ క్రీమ్స్ యూజ్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్ అబ్బా, ఎంకరేజ్ చేయండి కొంచెం.